నమస్తే బాబాయ్. మధు వచ్చింది మరో కొత్త వీడియో తెచ్చింది. ఈరోజు ఈ వీడియోలో మనం కోకోపీట్ గురించి తెలుసుకుందాం. కోకోపీట్ నర్సరీలలో కదా అవసరం, మనకేం అవసరం ఉంటుంది, దాని గురించి మనకెందుకు అని ఆలోచిస్తున్నావా? అట్లా అనుకుంటే నువ్వు పొరపడినట్లే బాబాయ్. ఇది నర్సరీ వాళ్ళకే కాదు, రైతులకు కూడా ఉపయోగపడుతుంది. అది ఎట్లా అని తెలుసుకునే ముందు అసలు కోకోపీట్లో ఏముంటుందో తెలుసుకుందాం. కోకోపీట్ అనేది టెంకాయ చెట్ల విడుదల నుంచి తయారవుతుంది. దీన్ని రైతులు ఉపయోగించవచ్చు అని చెప్పాను కదా. అది ఎట్లా అంటే, ఈ కోకోపీట్ని ఉపయోగించడం వల్ల నేల గుల్లబారుతుంది. ఇది భూమిని వదిలి చేయడానికి సహాయపడుతుంది. తద్వారా మొక్కల యొక్క వేర్లు ఎక్కువ లోతుకు విస్తరిస్తాయి. ఇట్లా అవ్వటం వల్ల మొక్కలకు నీరు అలాగే పోషకాలు కూడా ఎక్కువ మోతాదులో అందే అవకాశం ఉంటుంది. దీనిని ఎక్కువగా గట్టి నేలల్లో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు నల్లరేగడి నేలల్లో నేల చాలా గట్టిగా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల నేలలోకి నీటి మరియు గాలి పారుదల తక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు వేర్లకు అవసరమయ్యే గాలి నీరు అందడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న రైతులు కోకోపీట్ని ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ ఎక్కువ లోతుకి విస్తరిస్తుంది. దీని గురించి మరింత సమాచారం కోసం స్క్రీన్ పైన ఉన్న అన్న నంబర్కి ఫోన్ చేయండి. దీన్ని కొనుగోలు చేయడానికి మన ఏనుగుమరి గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న రైతన్న రాజ్యాన్ని సందర్శించగలరు. ఇటువంటి మరింత సమాచారం కోసం రైతన్న రాజ్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.